బతునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పుట్టిన నలుగురు కొడుకులు 4 స్తంభాల్లో నిలబడి తమ కుటుంబం పరువు మర్యాద నిలబెడతారని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ 4 కొడుకుల్లో 2 కొడుకుల జీవితాల్లో తలెత్తిన సమస్యలు ఆ 2 తల్లిదండ్రులన్నీ కృంగదీశాయి. జీవితానికి దిశానిర్దేశాలు నిర్ణయించుకునే వయసులో ఉన్న మనవరాలు దిక్కుతోచని స్థితిలో ఉందని ఆవేదన చెందుతున్న 2 కుటుంబ పెద్దల మనోవ్యధ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈ అమ్మాయి పేరు మోహనసిరి. తండ్రి మోహన్ బాబు చనిపోవడంతో ఈమె తల్లి సుజాత 2 పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మోహనసిరి మాత్రం నానమ్మ తాతయ్యలు అయిన ఈశ్వరయ్య ఆశీర్వదమ్మల దగ్గరే పెరిగింది. సుజాత తన పెద్ద కూతురైన మోహనసిరిని తన వద్దకే పంపించమంటోంది. కానీ మోహనసిరి మాత్రం తనకు తల్లిదండ్రుల్లాంటి నానమ్మ తాతయ్యల దగ్గరే ఉంటాను అంటోంది. ఈశ్వరయ్య ఆశీర్వదమ్మల చిన్న కొడుకు రవికుమార్, సుజాత సొంత చెల్లెలు అయిన సునీతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సయోధ్య కుదరని రవికుమార్, సునీతలు విడివిడిగా ఉంటున్నారు. తమ పిల్లలకు ఆధారం చూపించమని సుజాత, రవికుమార్, సునీతలను కలిపి తమ కుటుంబాన్ని నిలబెట్టమంటూ ఆశీర్వదమ్మ, ఈశ్వరయ్యలు బతుకు జట్కా బండిని ఆశ్రయించారు. మనవరాలు మోహనసిరి తన మనోవేదన అంతా చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. నీ వయసు ఎంత మోహన్? 14 ఎక్కడ చదువుతున్నావు? కర్నూలు. ఏం క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. ఎవరి దగ్గర ఉంటున్నావు నువ్వు ఇప్పుడు? జేజ్నాల దగ్గర. మీ అమ్మ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో. సో ఏం జరిగింది ఇప్పుడు? నీకున్న ప్రాబ్లం ఏంటి? చిన్నప్పటి నుంచి నేను మా జేనాన్న దగ్గర చదువుకున్నాను మేడం. మా డాడీ చనిపోయాడు మేడం నేను యూకేజీ అప్పుడు మా మమ్మీ పెంచలేని నేను ముగ్గురిని ఒకరిని తీసేసుకోండి అని నన్ను మా జేజీ వాళ్ళ దగ్గర అలవాటు కదా మేడం, అందుకని ఇచ్చేసినారు. మీరు ఎంతమంది మొత్తం? ముగ్గురు ఆడపిల్లలు. నువ్వు పెద్దదానివా? ఎస్ మేడం. నీ తర్వాత ఇంకా 2 ఆడపిల్లలు. సో మీ డాడీ నువ్వు యూకేజీలో ఉన్నప్పుడు చనిపోయారు. ఎలా చనిపోయారమ్మా? ఏసీ ఫిట్ చేయడానికి 5వ అంతస్తు నుంచి కింద పడిపోయాను. అయ్యో, ఏం పని చేసేవారు మీ ఫాదర్? కంప్యూటర్ పని చేస్తే ఏసీ ఎక్కడ ఎందుకు ఫిట్ చేయడానికి? ఎక్కడ తెలియలేదు నీకు? ఓకే సరే, మీ మదర్ వస్తారా అన్నాడు. అయితే నేను వీళ్ళకి ఇవ్వడం జరిగింది మేడం. 9th క్లాస్ ఇప్పటి వరకు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను మేడం. అంటే హాలిడేస్ కి వచ్చేదాన్ని ఇక్కడ. ఇప్పుడు హాలిడేస్ కి రాలేదు, ఇప్పుడు ఏదో చదువు ద్వారా, అందుకని ఇప్పుడు రమ్మని పిలుస్తుంది మేడం. అంటే ఇక్కడ ఉండొద్దు, నువ్వు నా దగ్గరకు వచ్చి నా పిల్లని నాకు ఇవ్వటం లేదు అని చెప్తున్నాను. ఇప్పుడు నీకున్న ప్రాబ్లం వచ్చి నువ్వు చిన్నప్పటి నుంచి మీ తాతగారి దగ్గర నానమ్మ దగ్గరే పెరిగావు. సో వాళ్ళ ఇంట్లోనే నీకు ఉండడానికి ఇష్టము. ఇప్పుడు మీ అమ్మగారు వచ్చేయమని చెప్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మీ అమ్మగారిని ఒకసారి పిలిచి మీ కుటుంబం ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఎలాగా, ఏమి అన్ని ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ పేరేంటి? సుజాత. రండి సుజాత గారు. మీ పేరు సుజాత. మీ వయసు ఎంత అండి? 33. మీకు 3 ఆడపిల్లలు? ఈవిడ కాకుండా ఇంకిద్దరు. వాళ్ళిద్దరికి ఎంత వయసు అమ్మా? ఒక ఆమెకు 12, ఒక ఆమెకు 13. మీరు ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నారా? మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా అమ్మ అయితే ఇంట్లోనే ఉంటది మేడం. మీ నాన్నగారు? మా నాన్నగారు సెక్యూరిటీ జాబ్ చేస్తారు. మీరు ఎంతమంది అమ్మా? మేము 3 అమ్మాయి. అమ్మాయిలే, అబ్బాయిలు లేరు మీ ఇంట్లో? మీరు పెద్దనా చిన్ననా? నేను పెద్ద. మీరు పెద్ద. మీ తర్వాత 2 అమ్మాయిలు ఉన్నారు. తర్వాత సరే, ఇప్పుడు మీరు వాళ్ళ తాతగారి దగ్గర ఉంటుంది ఆ పాప, అవునా? అవును. మీరు మీ హస్బెండ్ చనిపోయారని చెప్పింది. చనిపోయిన తర్వాత మీకు 3 ఆడపిల్లలు కాబట్టి ఒక పాపని వాళ్ళు పెంచుకోమని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారని చెప్తుంది. ఇచ్చేలే మేడం, నేను ముగ్గురిని చదివి పోషించలేరు కాబట్టి వాళ్ళ దగ్గర చదివించమన్నాను. ఇప్పుడు నాకు వాళ్ళ దగ్గర ఉండడమే ఇష్టము, బట్ మా అమ్మ నన్ను తీసుకెళ్లిపోతానంటుంది, నాకు అది ఇష్టం లేదని చెప్తుంది ఆ అమ్మాయి.
అసలు ముందు మీ కుటుంబం గురించి, మీ అత్తమామల కుటుంబం గురించి చెప్పండి. అసలు మీ పెళ్లి అయినప్పుడు ఏమైంది, ఎలా ఉంది, ఎందువల్ల ఇలా జరిగింది, ఎందుకు మీరు సపరేట్ గా వెళ్ళిపోయారు? పెళ్లి 2000 సంవత్సరంలో అయింది మేడం. సరే, 4 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు ఎంతమంది? ఎవరు మేడం? మీ హస్బెండ్? 4 అబ్బాయిలు మేడం, ఒక అమ్మాయి. ఒక అమ్మాయి. సరే, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? లేదు మేడం, అప్పటికే పెళ్లి అయిపోయింది. మా ఆడబడుచు. బాగా చిన్నావా? మా ఆయనకి ఒక అన్నయ్య, అక్క, తర్వాత మా ఆయన. ఓకే, ఒక అన్నయ్య, అక్క, తర్వాత మీ ఆయన. సరే, ఒక ఆవిడకి పెళ్లి వెళ్ళిపోయింది, 4 కొడుకులు, మీ అత్త, మామ, మీరు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? ఇంట్లో ఉండేవాళ్ళు. మీకంటే పెద్ద, మీ భర్త కంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. సో ఆయన భార్య, ఆయన పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఆయన భార్య ఏమో వెళ్ళిపోయింది మేడం. నా పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు వచ్చింది సంచారం చేయడానికి, తర్వాత వెళ్ళిపోయింది. నేను చేయలేను అనేసి ఇట్లా కూర్చొని టీవీ చూస్తూనే వెళ్ళిపోయింది మేడం. మీకు పెళ్ళైన ఎన్ని నెలలకు వెళ్ళిపోయింది ఆవిడ? పెళ్ళైన కొత్తలోనే మేడం. కొత్తలోనే వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళకి పిల్లలు లేరా? అప్పుడు పిల్లలు లేరు మేడం. ఇంత ముందు ఒక బాబు ఉండేవాడంట మేడం. డెలివరీ అయిపోయి డెలివరీలోనే చనిపోయాడంట. సో వాళ్ళకి ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు పిల్లలు లేరు మేడం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆవిడ ఉందా వాళ్ళతో లేదా? ఇప్పుడు లేదు మేడం. అప్పుడు పెళ్ళైన కొత్తలోనే అప్పుడే వెళ్ళిపోయింది. సో ఇంకా ఆవిడ లేదు, ఆవిడ రాలేదు. సో ఈయన ఒక్క ఆయనే ఉంటాడు. తర్వాత మీ భర్త, తర్వాత అది ఒక ఆవిడ ఉంది, ఆవిడకి పెళ్లి వెళ్ళిపోయింది. తర్వాత మీ భర్త, మీరు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళారు. అవును. మీరు పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మీకు 3 ఆడపిల్లలు పుట్టారా? 3 అమ్మాయిలు. అంతవరకు మీరు అందరు కలిసే ఉన్నారు? 2 అమ్మాయిలు పుట్టినప్పుడు కలిసి ఉన్నాం మేడం. నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ 3 నెలలు ఉన్నప్పుడే నేను బయటికి పంపించారు బతకమని. ఎన్ని రోజులు అని కలిసి ఉంటావు, నీకు బాధ్యత తెలియట్లేదు, బయటికి వెళ్ళి బతకండి అన్నాడు మా మామ. 2 ఆడపిల్లల తర్వాత 3వ కాన్పులో 3 నెలలు ఉన్నప్పుడు బయటికి పంపించేశారు. మీ మామగారు ఏం చేస్తారు? లగడికపూలో అక్కడ ఉంది మేడం, పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు. మీ ఆయన ఏం పని చేస్తారు? ఫస్ట్ కంప్యూటర్ పని చేసేవాడు మేడం ఒక సార్ దగ్గర. కంప్యూటర్ పని వదిలేసుకొని ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకున్నాడు. బాగానే సంపాదించేవాడా మీ ఆయన? బాగానే అంటే సంపాదించిన దాంట్లో సగం ఇంట్లోకి ఇచ్చేవాడు మేడం, సగము తాగేవాడు. రోజు తాగుతాడు ఆయన? రోజు తాగుతుండే మేడం. రోజు తాగి ఇంటికి వచ్చి ఏమైనా గొడవలు చేస్తాడా? గొడవ అంటే నేను తాగినప్పుడు నేనేమి మాట్లాడకపోతుంది మేడం. అందరూ సంపాదించే అందరూ కలిసే ఉండేవాళ్ళు మేడం. వంట ఇప్పుడు సంపాదించాడు మీ ఆయన, ఆ డబ్బులు కూడా మీ అత్తగారికి ఇచ్చేవారా? ఇచ్చేవాడు. సో అందరూ కలిసి ఉండేవాళ్ళు. సో అలా బాగానే ఉన్నారు. తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత మిమ్మల్ని సపరేట్ గా వెళ్ళిపోమన్నారు. తర్వాత ఏమైంది? నిజాంపేటలో ఉన్నాం మేడం, సెక్యూరిటీగా ఉన్నాం. ఉన్న తర్వాత ఎదురుగుండా ఆయన ఒకరోజు పనికే తీసుకెళ్లాడు. వేరే చోట ఏసీ బిగించేది ఉంది, రావని తీసుకెళ్తే ఇంకా 5వ ఫ్లోర్ నుంచి పడిపోయాడు. పడేసిన తర్వాత నిమ్స్ కి తీసుకెళ్లారు. అక్కడ రెమెడీలో తీసుకోకపోతే ఇంకా బ్లడ్ గారిపోతుంది అనేసి అక్కడ నిమ్స్ కి తీసుకెళ్లారు. ఆయన స్లిప్ అయి పడిపోయాడా? స్లిప్ అయి పడిపోయాడు ఏమో నాకు తెలియదు మేడం, నేను ఇంట్లో ఉన్నాను. తర్వాత ఫోన్ చేసి మీ హస్బెండ్ ఇట్లా పని కోసం వెళ్ళాడు కదా, పడిపోయాడు అని చెప్తే నేను కంగారు పడి దెబ్బ మా అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేశాను. వద్దు 3 చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోతావు, మధ్యలో వెళ్ళారు, నువ్వు వద్దు, నువ్వు తర్వాత రేపని ఎల్లుండన పోదులే అని చెప్పారు మేడం మా మామయ్య. తర్వాత వెళ్దు ఇప్పుడు వద్దు అంటే సరే అని నేను వెళ్ళలేదు మేడం. మళ్ళీ రేపు ఎల్లుండి వెళ్దులే అని ఇంకా 13 రోజులు హాస్పిటల్ ఉన్నాడు మేడం. 13 రోజులు ఉండి తర్వాత నేను పిల్లలే చూడాలి, నేను ఉండలేను, హాస్పిటల్లో ఉండలేను అన్నాడంట. ఎంతగానో తగిలింది ఏమో నాకు మాత్రం తెలియదు మేడం. ఇక్కడ కాలు ఇరిగింది అన్నారు, కొంచెము కొద్ది కాలు ఇరిగి ఎన్ని పూస మొత్తానికే పని చేయలేదు అసలు. అంటే నేను చనిపోతాడు అనుకోలేదు మేడం, నాకు తెలీదు. అయితే డిశ్చార్జ్ చేశారు మేడం. రాత్రి 12 గంటల రాత్రికి డిశ్చార్జ్ చేశారు. 13 రోజులు ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత తెల్లారి సాయంత్రానికి చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారా? ఇంటికి ఆడనే సెక్యూరిటీగా ఉన్నాం కదా మేడం, అక్కడికి తీసుకొచ్చారు. మీ అత్త మా మరుదులు అందరూ వచ్చారా? అప్పుడు వెంటనే రాలేదు మేడం. ఫస్ట్ మా ఊరు నుంచి బతకడానికని వచ్చింది కొంతమంది, చందు అని వాళ్ళు దగ్గరే ఉండరు మేడం, అక్కడ వాళ్ళు వచ్చారు. తర్వాత మా మరదలు వచ్చారు. అందరు ఉన్నారు కదా, అందరూ కలిసి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. అంబులెన్స్ లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడా? నేను మా చెల్లిని నా దగ్గర పెట్టుకున్నాను, మా అమ్మ వాళ్ళ దగ్గర. నేను ఒకదాన్నే కదా మేడం, నాకు భయం వేసి అక్కడ వాచ్మెన్ కున్నాం కదా, మా బావకి ఇట్లా దెబ్బ తగిలింది కదా, నా దగ్గర ఉండమ్మా అంటే ఆమె ముందే పడ్డ రోజే వచ్చేసింది మా చెల్లెలు. చెల్లి ఉంది. మీ వాళ్ళ తమ్ముళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత చనిపోయాడు ఆయన? వెళ్ళిపోయారు మేడం. ఇంకా వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళిపోయారు ఎక్కడ అక్కడ. నైట్ అంతా బానే ఉన్నాడు మేడం, టీవీ పెద్ద సౌండ్ పెట్టుకొని నైట్ అంతా బానే ఉన్నాడు. తర్వాత ఇంకా తెల్లారి సాయంత్రానికి చనిపోయాడు మేడం. అంటే సడన్ గా చనిపోయాడు ఆయన? ఇట్లా బాగా ఊపిరి ఆడతలేదు అని చనిపోయాడు మేడం. ఎవరి మీద ఏం చెప్పలేదు. చనిపోయిన తర్వాత మీరు అప్పుడు ఈ 3 పిల్లల్ని నేను సాకలేనని ఒక అమ్మాయిని మీ అత్తగారు వాళ్ళకి దగ్గర ఉంచారు, అంతేగా? ఉంచి ఇంకా అప్పటి నుంచి మీరు ఎక్కడ ఉన్నారు? ఆ తర్వాత
అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను మేడం. మీరు పని చేస్తున్నారా ఇప్పుడు? హాస్పిటల్లో ఆయాగా చేస్తున్నారు. మీ ఇద్దరు పిల్లలు చూసుకొని మీ అమ్మ దగ్గర ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయనకి మీ భర్తకి ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా? ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళిద్దరిలో ఒకరికి మీ చెల్లిని ఇచ్చి చేశారా? ఒకరు వాళ్ళ లవ్ మ్యారేజ్ మేడం. ఎప్పుడు మీ ఆయన చనిపోయిన సంవత్సరం వాళ్ళు అంతకన్నా ముందే ఇష్టపడ్డారు మేడం. అంతకన్నా ముందే ఇష్టపడితే సంవత్సరం కాకముందే మా ఆయన చనిపోయిన సంవత్సరం లోపే చేసేసుకోవాలనేసి వీళ్ళు ఇష్టపడ్డారు కదా, మా అమ్మ వాళ్ళే చేశారు మేడం. సో సంవత్సరం లోపు వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికి తర్వాత మీ చెల్లిను మీ భర్త వాళ్ళ ఇంట్లో మీ అత్త వాళ్ళ దగ్గర ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత చివరి తమ్ముడు ఉన్నాడు కదా, అతని పెళ్లి ఎప్పుడు జరిగింది? అతని పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ మేడం. అతను లవ్ మ్యారేజ్. అతని పెళ్లి లవ్ మ్యారేజ్. మీ చెల్లితో అయిన తర్వాత అతని పెళ్లి అయిందా? మీ చెల్లి పెళ్లి అంటే మా చెల్లి కంటే ముందే అయినట్టుంది. అయింది మేడం, ముందే అయింది. వేరే చిన్న అతను మా ఆయన తర్వాత ఆయన. మా చెల్లి చేసుకున్న చివరి ఆయన్ని. సో ఓకే, అందరి పెళ్ళిళ్ళు ఇట్లా జరిగాయి. మీ చెల్లిని కూడా ఇచ్చి చేశారు. వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రాబ్లం ఏంటంటే మేడం, మా ఆయన ఇప్పుడు చనిపోయాడు కదా మేడం. చనిపోయిన తర్వాత మా నాన్న అన్నాడు, మరి ముగ్గురు అమ్మాయిలు కదా, మరి ఏ ఆధారం లేదు, మరి ముగ్గురు అమ్మాయిలకు ఏదైనా ఆధారం చేయండి, మరి ఎట్లా బతుకుతుంది, ఏం ఆధారం లేదు కదా అంటే, నేను పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేశాడు కదా మేడం, అయితే ఆధారం చేస్తాడు కదా ఆయన, ఎట్లా కొడుకే కదా సొంత కొడుకు అని పూర్తిగా మా నాన్న అడిగినాడు మేడం. అడిగితే నేను రాపిచ్చి వచ్చాను, పిల్లకి 2 లక్షల రాపిచ్చి వచ్చాను. సందం చేసి వచ్చిన తర్వాత, చనిపోయిన తర్వాత అన్నాడు మేడం, సందం చేసి వచ్చిన తర్వాత మనం వచ్చి మాట్లాడి తీసుకుందాం అన్నాడు. అక్కడనే ఇంకా 15 రోజులు అట్లా అయిపోయింది మేడం. కర్నూలులో కదా 15 రోజులు టైం అయింది. దినాలు అన్ని అయిపోయేదాకా కర్నూలులో ఉన్నాము. ఉన్న తర్వాత మేము వచ్చేసాం మేడం. ఇంకా దినాలు అయిపోయిన 2 రోజులకు అట్లా వచ్చేస్తే వాళ్ళు ఇంకా 2 రోజులు ఎగుస్తా ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసి ఊరు నుంచి వచ్చారా అని ఫోన్ చేసి, మరి పిల్లలకి వచ్చిన తర్వాత ఆదేరు అడుగుదామన్నావు కదా, మరి భర్త అయితే చనిపోయాడు, చిన్న పిల్లలు, మరి ఎట్లా బతుకుతుంది అని అడుగుదామని. నాకేం పట్టింది, నేను ఎందుకు అడుగుతాను, నీకు అవసరం ఉంటే నువ్వు అడుగుపో అన్నాడు మా నాన్నకి. అంటే ఇట్లా మాట్లాడతావేంటి, వెళ్ళేటప్పుడేమో సందం పీనిగున్నప్పుడేమో రాపిచ్చి వచ్చాను పోలీస్ స్టేషన్ లో మాట్లాడదామని చెప్పావు, మళ్ళీ సందం చేసి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనేసి గొడవ పడ్డారు మేడం. సరే, ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అనేది యాక్సిడెంట్ జరిగిన వాళ్ళ దగ్గర మీ పిల్లలకి మేడం ఇప్పిస్తానని మీ మామగారు చెప్పారా? అన్నాడు మేడం. రాపిచ్చి వచ్చాను పోలీస్ స్టేషన్ లో, రాపిచ్చి వచ్చాను, చిన్న పిల్లలు కదా అమ్మాయిలు, రాపిచ్చి వచ్చాను, నేను సందం చేసి వచ్చిన తర్వాత ఇప్పిస్తాను అన్నాడు మేడం. ఒక్క పైసా ఇప్పలేదు. సరే, అది ఒకటి. తర్వాత ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీ ఆయన చనిపోయి? 2007లో చనిపోయాడు మేడం. సో దగ్గర 8 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 8 సంవత్సరాలు కూడా ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరే ఉంది. 8 సంవత్సరాలు అక్కడే ఉంది మేడం. ఇప్పుడు రావడం మానేసింది. మధ్యలో ఏమంటున్నారంటే, ఇప్పుడు నీ మా చెల్లెలకి 2 పిల్లలు మేడం, మా మరిదికి. అయితే ఆ పిల్లల్ని చూపించట్లేదు నువ్వు, అందుకని నీ బిడ్డని కూడా నువ్వు చూడడానికి వీల్లేదు అన్నారంట. ఇప్పుడు మీ చెల్లి భర్త వాళ్ళ మీ అత్తమామలతోనే కదా ఉన్నారు? లేదు మేడం, మా చెల్లి వచ్చేసింది. ఎప్పుడు వచ్చేసింది అంటే 2 సంవత్సరాలు అవుతుంది మేడం. సో మీ చెల్లి కూడా పెళ్లి చేసుకున్నాక వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంది? కలిసి ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎక్కడికి వచ్చేసింది? బాబుకి 5వ నెల పొట్టతో ఉన్నప్పుడు వచ్చేసింది. ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు మేడం. పాపని తీసుకొని వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది? మామూలుగా రావడం అయితే ఇక్కడ కర్నూలులో నాకు చూపించుకోవడం ఇష్టం లేదు, ప్రెగ్నెన్సీ అక్క చేస్తుంది కదా హాస్పిటల్, అక్కడ చూపించుకుంటాను, అక్కడ బాగా చూస్తారు అనేసి వచ్చింది మేడం. వచ్చి ఇంకా మీ దగ్గర వచ్చి ఇక్కడే ఉంది మేడం. ఇంకా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదని మీరు అడగలేదా? అడిగాం మేడం. ఎందుకు వెళ్ళాలంటే ఆయన స్థిరంగా పనిచేయడు, అస్తమానం తాగుతాడు, నేను ఆయనతో ఉండలేను. ఉండలేనని ఇప్పుడు అంటే మరి అది ఉండలేనని తెగటెంపులు చేసుకున్నారా? వాళ్ళతో చెప్పారా ఉండలేమని చెప్పారా వాళ్ళ ఆయనతో? చెప్పింది మేడం, చెప్పింది. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు పిల్లల్ని పోషించవు, ఏం చేయవు, నాకు అవసరం లేదు, నేను ఉండలేనని చెప్పింది మేడం. అతనేం పని చేయడా? అతనే పని చేస్తానంటాడు మేడం. మరి చేస్తాడో చేయలేదు నాకు తెలియదు, మరి నేను చూడలేదు కదా మేడం. మీ చెల్లి చేయడం చెప్తుందా? చేయడం చెప్తుంది. మీ చెల్లి కూడా పని చేస్తుందా? మా చెల్లి మెట్రోలో చేస్తుంది మేడం. మెట్రోలో చేస్తే ఒక రోజు సాయంత్రము మెట్రో కాడ కాచుకొని కూర్చొని చున్నీ ఇట్లా మెడకేసేసి ఇట్లా ఎవరినో ఉంచుకొని నువ్వు నన్ను వద్దంటున్నావు అని చున్నీ ఇట్లా మెడకేసి లాగాడంట మేడం. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఉరికిందంట మా చెల్లి. ఉరికి మరి ఇట్లా నా భర్తనే నాకు ఇట్లా చేస్తున్నాడు, చంపేస్తాను, ఎవరినో ఉంచుకొని బతుకుతున్నావు, నువ్వు భర్త వద్దాను అని చెప్పిందంట మేడం. చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంట, నువ్వు ఇప్పుడు నీ భార్య పిల్లలంటే నీకు ఇష్టమైనప్పుడు నువ్వు మరి పిల్లకి నువ్వు 1000 రూపాయలు, ఇప్పుడు 2 పిల్లలు కాబట్టి నెలకి ఇంత ఇయ్యి, నా భర్త నన్ను పోషిస్తాడు, నా పిల్లల్ని కూడా పోషిస్తాడు, ఆమెకి కుదిరితే నీ దగ్గరకు వస్తుంది అని చెప్పారు మేడం. అంతే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సో అతను వచ్చి ఇప్పుడు రమ్మంటున్నాడా మీ చెల్లిని ఇంటికి రమ్మని అడుగుతున్నాడా? ఫోన్ చేసి రమ్మంటాడు. తర్వాత ఏమంటాడంటే, ఎవరిని నువ్వు వాణి ఉంచుకున్నావు, వీణి ఉంచుకున్నావు, మా చుట్టాల వాళ్ళ మేడం. ఎందుకంటే
మేనత్త బిడ్డ కొడుకే ఏమంటాడు మెట్రోలో డ్యూటీ చేస్తుంది కదా, నువ్వు కూడా అటు సైడే కదా పోతావు డ్యూటీకి, రోజు అక్కడ డ్రాప్ చేయంటే ఇంకా ఆయనతో లింక్ కట్టేశాను మేడం. నువ్వు అని ఉంచుకున్నావు, నా దగ్గరికి రావట్లేదు కాబట్టి నువ్వు ఎవరిని ఉంచుకున్నావు అంటాడు అతను. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళకపోవడానికి కారణం అతను పని చేయట్లేదు అన్నది. పని చేయట్లేదు, పోషించడు, ఇంకా దొంగతనాలు చేస్తాడు అనేసి. అంటే దొంగతనం చేశాడు అతను? చేశాడు. ఎక్కడో చోట స్కూల్ గవర్నమెంట్ ఏదో చదివిస్తే 3 పిల్లలు నా దగ్గరే ఉంటారు అనుకున్నాను మేడం. అనుకున్న టైంకి ఏం చేశాడు, క్వార్టర్ తీసుకొచ్చాడు మేడం. మా నాన్న హోటల్ పెట్టాడు ఆల్విన్ కాలనీలో, లాస్ట్ బస్ స్టాప్ లో హోటల్ ఉంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా హోటల్ పెట్టారు. అయితే హోటల్ కాడికి వచ్చాడంట. ఫస్ట్ ఆ బావ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తాను, ఇప్పుడు 12 అవుతుంది కదా, హోటల్ బంద్ చేసుకుని వస్తానంటే వచ్చాడు మేడం. మేము ఇంట్లో ఉన్నాము, నేను మా చెల్లెలు ఇంట్లో ఉన్నాము. అయితే వచ్చిన తర్వాత ఇంకా క్వార్టర్ తాగాడేమో మేడం, నేను కోడలతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. నాతో ఏం మాట్లాడతాడు అనేసి నేను డౌట్ గానే వెళ్ళాను మేడం. నాతో నా భార్యగా ఉండు, నీకు నీ పిల్లలకి నేను డబ్బులు వేస్తాను అన్నాడు మేడం. నేను చాలా బాధపడ్డాను మేడం, ఇట్లా మాట్లాడతాడు ఏంటి అనేసి. అప్పుడు ఏం అనలేదు మేడం. మళ్ళీ మా అత్తగారి దగ్గర పోయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చినప్పుడు నాతో ఇట్లా మాట్లాడాడు. అందరు ఉన్నారు, మా మరుదులు ఉన్నారు, అందరు ఉన్నారు. మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పారు ఈ విషయం? మీరు చెప్పాను మేడం. ఏమన్నారు? మా అమ్మ నాన్న ఏమన్నారు, ఇక్కడే ఏదో ఇప్పుడు ఆల్రెడీ ఇంత ఆశ్రయం ఇచ్చాం కదమ్మా, ఉండు ఏదో పని చేసుకొని బతుకు. మరి మీ అత్తగారితో చెప్పలేదా మీరు ఆ విషయాన్ని? అయ్యో అందరికి తెలుసు మేడం. వాళ్ళకి అన్నాడనే మీరు ఇంట్లోంచి వచ్చేసారు? అవును మేడం. లేదంటే మీరు అక్కడే ఉండేదాన్ని మేడం. నా పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని మేడం అక్కడే నేను. ఇప్పుడు ఇలాంటి ఒక ఇష్యూ ఎవరి జీవితంలో జరిగితే ముందు ఏం చెప్తావు? ముందు అదే చెప్తావు, నా భర్త చచ్చిపోయి నేను కష్టంలో ఉంటే ఇలా వచ్చి నా మామ ఇలా అన్నాడు, ఎవరుంటారమ్మా, అందుకే నేను వదిలేసి వచ్చేసాను, నేను సపరేట్ నా బతుకు నేను బతుకుతున్నా, 3 పెంచుకోలేను కాబట్టి నా కూతురు చూసుకోవని వదిలేసి వచ్చాను అంటాం. ముందు ఆ విషయం చెప్తాం. మీరు అసలు ఆ విషయం ఇంతవరకు చెప్పలే. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఇలా జరిగింది అని చెప్తున్నారు. ఇది నేను ఎట్లా నమ్మాలి చెప్పండి? ఇలా అనడం బట్టే నేను ఉండలేదు మేడం. అలా అనుంటే మర్చిపోయే విషయం అది. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, ఆయన కూడా పిలిచి మాట్లాడతాను నేను, ఆయన ఏం చెప్తాడో కనుక్కుందా. వాళ్ళ అమ్మ నాన్న ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు మీ తల్లే వాళ్ళ తాతగారి దగ్గర ఉంటానంటుంది, కానీ నేను మా అమ్మ దగ్గర ఉంటానని అమ్మాయి కూడా అనడం. నా బిడ్డకి నాకే శత్రువుగా చేసేసారు. అదే అమ్మా, మీరు ఇప్పుడు మీ మాటల్లో కూడా నమ్మకం కలగట్లేదే. మీరు మీరు కూడా మార్చే కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అయినా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు పిలిచి వాళ్ళు ఏం చెప్తారో. మీ పేరు సార్? ఈశ్వరయ్య మేడం. మీ పేరమ్మా? ఆశీర్వాదం. ఇప్పుడు మీ మనవరాలు మీ దగ్గరే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంది? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉంది. మీరు చదివిస్తున్నారు, అంత బాగుంది. మీ మనవరాలు కూడా మీ దగ్గరే ఉండాలంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మీరు ఆ పాప మనసు మార్చేసి మీరు ఆవిడని పెట్టుకున్నారు, ఆవిడ దగ్గర పంపించడం లేదని చెప్తున్నారు. మీరు ఒకరోజు తాగేసి ఆవిడ్ని, నువ్వు నన్ను బాగా చూసుకో, నువ్వు నాతో మంచిగా ఉంటే నేను నీకు నీ పిల్లలకి డబ్బులు వేస్తాను, నేను బాగా చూసుకుంటాను, మీరు ఆవిడతో అసభ్యంగా మాట్లాడారు, అందువల్ల ఆవిడ ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళిపోయానని చెప్తున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత మీ దగ్గరే ఉండాలనుకున్నారంట, కానీ మీరు అలా అన్నందువల్ల ఆవిడ వెళ్ళిపోయానని చెప్తున్నారు. అబద్ధం. మా బాబు బ్రతుకున్నాగానే ఆ బాబుకు పెళ్లి కాకముందు 5-6 years నుంచి ఒక షేర్ మార్కెట్ బిజినెస్ ఆయన పర్చేజ్ చేస్తుంటాడు. ఆయన పేరేంటి? సుధీర్ గారు అని. ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. అంటే ఆమె పెళ్లి చేసుకోక ముందు నుంచే ఆయనకి ఏదో చూపిస్తాడు స్థిరంగా అని ఆయనే మాట ఇచ్చాడు. చివరికి ఆయన కాంప్లెక్స్ ఉన్నాయి, ఆ కాంప్లెక్స్ లో ఒక రూమ్ ఇచ్చి మా దగ్గర 3.5 సంవత్సరం ఉన్నారు. తర్వాత నిజాంపేటలో ఇల్లు కట్టించారు ఆయన. ఆ కాంప్లెక్స్ 2 మోహన్ నువ్వు వీక్లీ వన్స్ వచ్చేసి నాకు సండే వర్క్ చేసి పెట్టు, మిగతా టైంలో మెయింటెనెన్స్ చేస్తూ కరెంట్ బిల్ వసూలు చేస్తూ కిరాయి వసూలు చేస్తూ నీకు ఏమైనా చిన్న వర్క్ ఉంటే చేసుకో అని చెప్పాడు మేడం. తద్వారా వెళ్ళిపోయారు. మేము ఆ ఇల్లు నుంచి తర్వాత ఒక కేసు పడ్డాము. ఇంకో బాబు పెద్ద బాబు వాడు మెంటల్ అయిపోవటము, దాని మూలాన కోర్టు వ్యవహారంలో చాలా దెబ్బతిల్లిపోయాం. మీ పెద్ద అబ్బాయి కోర్టులకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మా అబ్బాయి మెంటల్ అయిపోయాడు మేడం. వాళ్ళు కూడా ఇలాగనే ఇలాంటి కాపురం వేరే కాపురం పెట్టడం, అబ్బాయిని ఏదో ఏం చేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ 8 years వాళ్ళు కూడా మాకు 4 లక్షల కట్నం ఇచ్చాము, 6 లక్షల కట్నం ఇచ్చాము, తర్వాత బంగారు ఇచ్చాము, సోఫా బెడ్లు ఏదేదో పెట్టి. నేను డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను మేడం, ఆపరేటర్ గా వైర్లెస్ డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నాను మేడం. అక్కడ డీజీ గారికి పెట్టడము, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టడం, ఏదో
చిత్ర విచిత్రంగా ఒక లాయర్ చేత పెట్టించారు. తర్వాత ఎంక్వైరీ చేసి డీజీ లా అండ్ ఆర్డర్ అందరూ చేసేసి అరే ఏదో కమ్యూనికేషన్ ఇంత చేస్తాడా, ఈయనకేం వచ్చింది అవసరం లేదు డిసైడ్ అని చేసాడు. తర్వాత వాళ్ళు కోర్టుకు పెట్టారు. సునీత అని ఒక లాయర్ మేడం ఉన్నారు. అంటే ఇదే మేడం ఇట్లా పెట్టారంటే కాదని మేము మెతకటం వల్ల ఇదే చేశాడు. దాంట్లో మునిగిపోయాం. కోర్టుకు వెళ్తూ చాలా అవస్థలు పడ్డాం. అప్పుడు మేమే ఆ ఇల్లు ఖాళీ చేసేసి పక్కన ఉన్నాం. వీళ్ళ దగ్గరనే ఒక 10 days మా ఇంట్లో భర్తను తీసుకుంటే అక్కడే కంప్లీట్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చేదాన్ని పక్కన ఉన్నాం. ఇంకా వేరే ఇంటికి పోయినాం. ఆ విషయంలో వీళ్ళు అప్పుడే వాళ్ళ సారు అదృష్టం కొద్ది మోహన్ ఇలా ఉండండి అంటే సరైన ఉన్నారు. తర్వాత 3.5 years వరకు వాళ్ళు సపరేట్ గా ఉన్నారు. అంటే అంటిల్ బాబు డెత్, అదే మోహన్ బాబు డెత్. తర్వాత రావటము మా ఊరు తీసుకొని ఇవన్నీ జరిగాయి. మేడం అటువంటి పరిస్థితులు వెళ్ళారే తప్ప మేము వాళ్ళు బయటికి వెళ్ళారు. మీ కొడుకు చనిపోయాడు. అవును మేడం. చనిపోయిన తర్వాత ఆమె వచ్చి మీ ఇంట్లో ఉంది పిల్లలతో. నో మేడం, లేదు మేడం. మీరు ఉన్నారా వాళ్ళ ఇంట్లో? లేదు మేడం, వాళ్ళ ఇంట్లో లేరు. వాళ్ళ ఇంట్లో లేదు. మీరు మీ భర్త చనిపోయాక ఎక్కడికి వెళ్ళారు? భర్త చనిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గరే మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు. మరి ఎప్పుడు మీ మామగారు వచ్చి నాతో ఉండని అన్నారు? నాతో మంచిగా ఉండు సంవత్సరానికి మేడం. మీ మామగారు ఎక్కడికి వచ్చి అని అడిగారు? మా అమ్మ వాళ్ళ ఏమని అడిగారు? నువ్వు నాతో బాగుండు, అప్పుడు నీ పిల్లలు బాగా చూసుకుంటా అన్నారు. సో అంటే అప్పుడు మీరు వాళ్ళు మీ అత్తగారికి చెప్పారా మరి ఇలాగ అన్నాడు మీ మామగారని? ఇంట్లో అన్నాడు కదా మేడం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాను నేను ఇట్లా అన్నాడు. మీరు చెప్పే దాంట్లో ఏది అసలు పొంతన లేదమ్మా. అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కాసేపు ఏమంటున్నారు? వాళ్ళ ఇంట్లో హాల్లో అందరూ ఉన్నారు, అందరి ముందే చెప్పారు. మా ఇంటికి వచ్చినప్పుడు ఒకటే రూమ్ ఉంది అక్కడ, కొత్తగా కట్టారు రూమ్. ఆ ఒక్క రూమ్ లో ఉన్నప్పుడు అన్నాడు. మళ్ళీ అన్న తర్వాత అప్పుడు నేనేం అనలే, ఏడ్చాను. తర్వాత ఇట్లా అన్నాడు అనేసి మా అమ్మ వాళ్ళకు చెప్పాను. మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా అన్నాడని నేను మళ్ళీ అందరి ముందు అన్నాను మేడం. అలా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? నేను వెళ్ళాను పాప కోసం, అక్కడే ఉంది కదా. అందరితో చెప్తే ఏమన్నారు వాళ్ళు? ఏమనలే మేడం, నేను ఉండను, నా బతుకు ఏదో మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదో అడ్డమైన కష్టం చేస్తాను, అక్కడే బతుకుతాను, నేను ఉండను, ఇట్లా మాట్లాడా అన్నాను మేడం. అంటే దానికి వాళ్ళు ఎవరేం చెప్పలే? ఏం చెప్పలే మేడం. మీరు అలాగ అనడం నిజమే అండి? లేదు మేడం, తప్పది. అసలు అది ఉద్దేశం, వెళ్ళటం ఉద్దేశము మా బాబు చనిపోయిన తర్వాత ఆ వర్క్ చేయించుకుంటున్నారు కదా, ఆ వ్యక్తులు ఏదో అమౌంట్ ఇస్తారు అని ముందు చెప్పారు వాళ్ళు. వీళ్ళు ఏది 10 లక్షలు ఇస్తారో 5 లక్షలు ఇస్తారని ఆశపడ్డారు. మా ఊరికి శవాన్ని తీసుకెళ్ళాం. 10 days ఉన్న తర్వాత బరియలు అయిపోయినాయి మేడం. ఇమ్మీడియట్ గా వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి, సునీత, ఇప్పుడు ఇంకో మా కోడలు సునీత అందరూ వెళ్ళిపోయారు మేడం. మమ్మల్ని మేమే మా ఊళ్ళో ఉన్నాం. ఉద్దేశం ఏంటంటే వాళ్ళను డిమాండ్ చేసి ఒక 5 లక్షలు ఇప్పించుకొని పొందుదాము, మా మామూలు ఇంట్లో ఉంటే బాగుండదు, నాకు నేను లక్షణంగా డబ్బుతో ఉండొచ్చు కదా అని దురుద్దేశంతో వాళ్ళ దగ్గర పోయి దండయాత్ర చేయడము, వాళ్ళ ఇళ్ళ అడ్రస్ రాసుకోవడం, ఏటేదో పెట్టుకున్నారు వాళ్ళు. మేము అది చేసిన తర్వాత 2 days పోయిన తర్వాత పోయాం, హైదరాబాద్కి వచ్చాం. అప్పటికి సరే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ గొడవ చేస్తే ఏమైంది? వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? 70,000 ఇచ్చారు మేడం. 70,000లో ఈ అమ్మాయికి 20,000 వేశారు. ఇంకో పాపకు 15,000, ఇంకో పాపకు 15,000, ఈ అమ్మాయి 20,000 తీసుకోండి. మళ్ళీ తర్వాత డెత్ కు ఏదో ఇస్తారు, ఏంటది 50,000 వచ్చేది. ఆపద్ బాంధవగా 50,000 వాళ్ళు తిరిగి చేసుకున్నారు, ఆ అమ్మాయి తీసుకోండి. మాకే అభ్యంతరం అసలు అసలు నేను ఎంటర్ కాలేదు మేడం. ఇదన్నీ నిజమేనమ్మా? మరి ఆయన నిజమైనప్పుడు మీరు ఇందాక నాతో ఏం చెప్పారు? వాళ్ళతో ఏదో రాయించామన్నాడు, పిల్లలకి అదిస్తామమ్మా, పిల్లలకి అదిస్తాం ఇది ఇస్తామని చెప్పి మా మావ చెప్పి రాయించాడు అన్నారు, కానీ మాకేం ఇవ్వలేదు అన్నారు. మీకు 70,000 ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అది కాకుండా వేరే రాసిస్తారా? అప్పుడు మీరు 70,000 ఇచ్చారని నాకు ఎందుకు చెప్పలే? చెప్పాలి మేడం, ఇచ్చాను మేడం. మీ మామగారు చెప్పేంత వరకు మీరు ఎందుకు ఆ విషయం చెప్పలేదు? అడగలే మేడం. ఆయన వచ్చి అడిగారా లేదమ్మా? ఆయన వచ్చి అడిగారా? నేను అడిగానా మిమ్మల్ని? ఇప్పుడు న్యాయం మాట్లాడితే న్యాయం మాట్లాడాలి. మీరు మాట్లాడితే ఏం మాట్లాడాలి? నాకు ఇట్లా నా 3 బిడ్డలు, నా భర్త చనిపోయాడు, మా మామగారు వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడుకున్నాడు, ఏదో చేశాడు, మాట్లాడాడు, వాళ్ళు ఏదో పిల్లకి 2 లక్షలు ఇస్తానని చెప్పాడు అని మాకు చెప్పారు. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం చేశారో మాకు తెలియదమ్మా అని చెప్పారు. మీరు వాళ్ళు పిలిచి మీకు 70,000 ఇచ్చారు కదా, ఆ విషయం చెప్పాలి కదా. 70,000 ఎందుకు ఇస్తారు? మీరు అన్నట్టే మీరు చెప్పిన కథలోనే 2 లక్షలు ఇస్తామని ఆయనకి చెప్పుంటే మళ్ళీ మీకు 70,000 ఎందుకు ఇస్తారు వాళ్ళు? అది ఇంకా అడగలేదు మేడం. అవి మా నాన్న ఈయన అన్నాడు, వచ్చినాక సందం చేసి వచ్చినాక అడుగుదామని చెప్పినాడంట మేడం. 70,000 ఇచ్చాడా? వాళ్ళు ఇచ్చారా? 70,000 ఇస్తే 70,000 మీరు తీసుకుంటే 70,000తో సెటిల్మెంట్ అయిపోయినట్టే కదా. మళ్ళీ వాళ్ళంతా డబ్బులు ఇస్తారు. మీ మామగారి మీద ఇలాంటి అబాండాలు వేసి వాళ్ళకి ఏ ఆస్తో పాస్తో ఏదైనా ఉంటే అది మీ పిల్లలకి ఇవ్వాలని అడగడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ జరుగుతుంది.
అది డైరెక్ట్గా అడిగితే మంచిది. ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా నాకు మీతో ఉండడం ఇష్టం లేదు, నా భర్త చనిపోయాడు, మంచో చెడో నా భర్త మీ కొడుకు, మీరు నా అత్తమామలు, సో లా ప్రకారం చట్ట ప్రకారం మీకు నా పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉంది, నాకు న్యాయం చెయ్యాలి. మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు 50 రూపాయలు చిన్న గుడిసెల కాపురం ఉన్నారు మేడం. వీళ్ళు లేరు తల్లిదండ్రుల దగ్గర, ఎక్కడో పని చేస్తున్నారు. 2 పిల్లలు సునీత వాళ్ళంతా హాస్టల్లో ఉన్నారు. మాకు తెలియదు. తర్వాత మా పెద్ద అబ్బాయి ఆ మామూలు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ వీళ్ళని పరిచయం అయితే ఇట్లా మా పలానాయన మనోడే ఉన్నాడు అంటే సరే అని బాబుకు వాళ్ళు ఇస్తామన్నారు. చాలా రోజులు ఇట్లా జరిగింది మేడం. జరిగి చూడయ్యా ఇది సంగతి, పెద్ద బాబుకి ఇలా జరిగింది, నాకు ఆస్తులు లేవు పాస్తులు లేవు, 1 సెంటు భూమి లేదు, నాకు ఇల్లు లేదు, కిరాయి కొంపలు ఉన్నావు, నాకు కేవలం ఉద్యోగమే తప్ప నాకేమి లేదు. అవన్నీ మొదట అబ్బాయికి జరిగిన విషయాలని చెప్పిన తర్వాతే వాళ్ళు పెళ్లికి ఒప్పులు ఎట్లనా అని మేము అలాంటి వాళ్ళం కాదు అని ఇచ్చారు. తర్వాత ఈ అమ్మాయి జరిగిన తర్వాత దాదాపు 8 ఇయర్స్ తర్వాత సెకండ్ సునీతను మా చిన్న అబ్బాయి, మా అబ్బాయి ఎంఎస్ చదువుకున్నాడు మేడం ఇంకనే హైదరాబాద్, ఆ అమ్మాయిని కూడా ఇచ్చారు. అంటే ఇద్దరు మేము అభ్యంతరపరచలేదు. సరే ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, మీరు చక్కగా బ్రతికేది చాలనైనా అనుకున్నాం, ఊరికైనా. మేము అప్పుడు మల్లెపల్లి పోలీస్ క్వార్టర్లో ఉన్నాం. పెళ్లి అయిన మరుసటి రోజే ఇంటికి వచ్చారు, కాళ్ళకు మొక్కారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత 3.5 years వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఈ తతంగం అంతా మళ్ళీ నేను రిటైర్ అయిన తర్వాత కర్నూలుకి వెళ్ళాను. ఇప్పుడు 5 years అయిపోయింది మేడం నేను రిటైర్డ్ అయ్యి. మాతో పాటు వచ్చారు ఆ సునీతకు చిన్న పాప, ఇంకా అప్పుడు పని చేయలేదు కదా మేడం, మెట్రోలో పని చేసేది. ఇంకా మాతో పాటు వచ్చారు. 2.5 years ఉన్నారు. 2.5 years అయి డెలివరీ కోసం, సెకండ్ బాబు కోసం డెలివరీకి అని వెళ్ళింది. ఆ తర్వాత నుంచి నేను రావటంలే. ఈ అమ్మాయి అడపదడప వచ్చేది, పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి బట్టలు పట్టించేవాళ్ళని, అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇచ్చి పంపిస్తూ నాకు శక్తి ఉన్నంతవరకు చూశారు. తర్వాత ఈ సెకండ్ అమ్మాయి ఎప్పుడైతే నేను రానంటుందో అప్పటి నుంచి ఈ అమ్మాయి రావటంలే, అది విషయం. ఇప్పుడు వాళ్ళ దగ్గర మా అమ్మాయిని తీసుకుపోతాను, నీ ఇష్టం, మేము దానికి అభ్యంతరపరచం. అమ్మాయిని నేను పెంచినా ఈ వయసులో మేమిద్దరం కాపాడుకునే శక్తి కూడా లేదు మాకు. స్కూల్ నుంచి రాకపోతే ఎదకడానికి కూడా మేము పరిగెడ్డలేము. వాస్తవంగా మేడం. ఇప్పుడు మీరు మధ్యలో ఏమన్నారు, ఈవిడ వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఎందుకు రాలేదు? వాళ్ళ చెల్లి రావటం లేదు మేడం, వాళ్ళిద్దరి భార్య భర్తను అడిగి విచారించండి. వాళ్ళిద్దరు సపరేట్ వెళ్ళిపోయారా? విచారించండి మేడం దయచేసి. ఈ అమ్మాయి అప్పుడప్పుడు వచ్చేది కర్నూలుకి. ఎప్పుడు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత? చనిపోయి అంత అయిన తర్వాత నేను రిటైర్డ్ అయినా కర్నూలులో ఏదో ఇల్లు కిరాయికి తీసుకుని బతుకుతున్నా. వాళ్ళ చెల్లెలు కూడా మా దగ్గర ఉంది, చెల్లెలు భర్త అంటే నా కొడుకు. అప్పుడు 3 times వచ్చింది, పిల్లల్ని తీసుకొని రావటము, 3 రోజులు ఉండటము, ఏమి వాళ్ళకి బట్టలు పట్టించడం, నేను అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇచ్చి పిల్లలతో ముందు పంపించేవాళ్ళం. ఎప్పుడైతే ఈ అమ్మాయి డెలివరీ పోయి రాను అని వాళ్లకు మనస్పర్ధలు వచ్చాయో అప్పటి నుంచి ఈ అమ్మాయి ఈ విధంగా తయారైపోయింది. నా బిడ్డని ఇవ్వండి, అవి అమ్ముకున్నారు, ఇవి అమ్ముకున్నారు. అసలు వాస్తవంగా మనస్ఫూర్తి దైవశాస్త్రిగా ఒకరు అమ్ముకునే ఫీల్ని కాదు మేడం. సరే ఇప్పుడు మీ చిన్న కొడుకు వాళ్ళ చెల్లి కూడా వచ్చారు కదా, వాళ్ళని కూడా ఒకసారి పిలిచి మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఏంటి ఎవరికి ఏం కావాలని తేల్చేద్దాం, ఎవరు ఏం చేయగలుగుతో చేస్తారు. ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రం ఇక్కడ ఏమో నడవదమ్మా. నిజాలు ఎవరు కూడా ఒకటి మట్టుకుని తెలుసుకోండి, జీవితంలో మనం న్యాయంగా ఉంటే మనకు న్యాయం జరుగుద్ది, మనం ధర్మంగా ఆలోచిస్తే మనకు ధర్మం జరుగుతుంది. ఏదో మనకి మంచి జరగాలని ఎదుటి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పడం మట్టుకుని కరెక్ట్ కాదు, ఎప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. మీ అందరికి ఏం కావాలి మీరు అందరూ చెప్తే అందరూ ఒకే చోట ఉన్నారు కాబట్టి ఎవరికి ఏది నచ్చింది ఏది నచ్చలేదు, ఎవరు ఏం చేయగలరు ఏం చేయలేరు అన్నది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అసహ్యం. మీ మామగారి గురించి మీరు ఇట్లా ఇంత మాట్లాడినట్టు ఇంకెక్కడ మాట్లాడకండి, ఇక్కడ నా దగ్గర అంతా అన్నారు, ఇంకొకసారి అట్లా చేయకండి, అట్లా మాట్లాడద్దు, లేనిపోని మాట్లాడకూడదు ఎవరి గురించి. మేడం అమ్మాయిని ఆమె ఇష్టం, తల్లి ఇష్టం మేడం, ఉంచమని తీసుకుంటే అదే అమ్మాయితోనే మాట్లాడతాం, అది అమ్మాయిని కూడా అడుగుతాము, వాళ్ళని అడుగుతాము. తల్లి బిడ్డల ఇష్టం. 10th class 9th మేడం, ఇంటర్మీడియట్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. అమ్మాయి రాకపోతే బాధపడతాం, పాపరాలే రోజు కావు. ఒక్కసారి కూడా ఫోన్ చేయరు మేడం, ఫోన్ చేసి పిల్లలు ఎట్లున్నారా అని ఒక సంవత్సరానికి ఒకసారి కూడా ఎందుకు చేయము. నేను ఫోన్ చేస్తే మేడం నా పిల్లకి ఫోన్ ఇయ్యరు మేడం, ఫోన్ ఇయ్యరు.
మేము ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళ అమ్మ ఎత్తుకుంటుంది, చెడ్డ చెడ్డ తిట్టుడు. వాళ్ళ అబ్బాయికి అబ్బా ఎప్పుడు ఫోన్ ఇవ్వలేదు మేడం, నా పిల్లతో మాట్లాడాలంటే ఎప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకొని పిల్లలకి ఇవ్వకుండా విచిత్రము నాకు అర్థమే కాదు. వాళ్ళకి అంత మంట అంటే నేను రిటైర్ చేస్తే నా డబ్బులు వీళ్ళందరికీ పంచి అమ్మ మీరు శుభ్రంగా కాపాడాలి, మేము ముసలోళ్ళము ఇంకా మా తింటాము అని చెప్పాలని. ఇది ధర్మమైన దురుద్దేశం మేడం. లాస్ట్ నా పిల్లని చూసుకోవడానికి వెళ్తే నేను మందు పెట్టడానికి వెళ్ళానంట మేడం, మందు పెట్టడానికి వెళ్ళాను. ఇట్లా నా మీద అంటూ ఉంటే నేను వెళ్ళలేదు. నీ ఇష్టం అమ్మ, నీ పిల్లని తీసుకోపో, రాసిచ్చి తీసుకోపో అంటే నా పిల్లని నేను ఎందుకు రాసిస్తా? ఇగో పెద్ద మనిషి అయితే చెప్పలేదు మేడం, పుష్పవతి అయితే చెప్పలేదు నాకు. చెప్పకుండా 3 నెలల తర్వాత చెప్పిండు. మా జడ్జిమెంట్ చెప్తున్నాము అమ్మాయికి 3 నెలల తర్వాత చెప్పారు మేడం. ఎందుకు అప్పుడే చెప్పలేదంటే మేడం కొంచెం ఉండండి, కన్న కూతురే. పుష్పవతి అయితే కూడా చెప్పలేదు మేడం నా పాపకి. నేను మస్తు ఏడ్చిన, ఎందుకు చెప్పలేదు అని. ఆ విషయం ఈ అమ్మాయిని అడగండి మేడం, నేను చెప్పను, ఆ అమ్మాయిని అడుగు. అయితే అయింది కదా, 4 రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తాను అన్నాను మేడం. సంతకం పెట్టి తీసుకెళ్ళండి నీ బిడ్డని. తిన్నారు మేడం. మళ్ళీ తర్వాత వాళ్ళు పొలం అమ్మేసి బ్యాంకులో వేసినవి కూడా నాకు అంత చదువుకోలేదు మేడం. నేను సిగ్నేచర్ ఎంత తిన్నారమ్మా? మొత్తం పెళ్లికి మొత్తం ఖర్చు అంతా మా అమ్మ వాళ్ళే పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని లక్షలు పెట్టారమ్మా? 1 లక్ష దాకా పైగానే పెట్టారు మేడం. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారండి వాళ్ళ పెళ్లికి. 1 లక్ష రూపాయల దాకా వాళ్ళ పెళ్లి ఏం చేయలేదు మేడం. మా చిన్న చెల్లి పెళ్లి కూడా చేయలేదు, నా పెళ్లి చేయలేదు, మా చెల్లి పెళ్లి చేయలేదు. వాళ్ళు పెళ్లి చేస్తామని ఏం చెప్పలేదమ్మా, వాళ్ళు చేసామని చెప్పారా? చెప్పలేదు, వీళ్ళే పెట్టారు మేడం. ఉండమ్మా, మీ అమ్మా నాన్న మీకు పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మీరు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు తిరిగి మీకు ఇచ్చేస్తామని వాళ్ళు ఏమన్నా చెప్పారా మీకు? 5 తులాల బంగారం మేడం. ఉండండి అమ్మా, పెళ్లి ఖర్చు వాళ్ళు తిరిగి ఇస్తామన్నారా? మీ మామగారు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారా? మరి అప్పుడు దాని గురించి మీరు మాట్లాడకూడదు ఇక్కడ. మీ బంగారం సంగతి చెప్పండి. ఇప్పుడు బంగారం 5 తులాల బంగారం మొత్తం మాతనే తీసుకుంది మేడం, పోగు లేకుండా. 3 పిల్లల సాక్షి చెప్పమని 5 మంది పిల్లల సాక్షి బతకడానికి పోగు కూడా లేదు అడగండి, మరి తీసుకుని అడగండి. అప్పుడు కలిసే ఉన్నాం కదా, కలిసే ఉన్నాం కదా. ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతుంది చెప్పు? ఆమెనే వస్తుంది, మొత్తం ఎంత మాయమైపోతుంది బంగారం అంతా. అంత బంగారం ఇప్పుడు మీరు మీ అత్తగారు దొంగతనం చేశారంటారా? మా ఆయన ఏం అమ్ముకోలేదు. నేనేం అబద్ధం ఆడతలేదు చనిపోయిన ఆయన మీద. చెప్పటానికి మీ అత్తగారు దొంగతనం చేశారా మీ బంగారం? మేడం అరే ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో నాకు అర్థమైంది మీరు ఆవిడకి ఇవ్వలేదు, బట్ మీ ఇంట్లో మీ బీరువాలో ఉన్నది ఆవిడ తీసుకుందా అని అడుగుతున్నాను. అంటే ఆవిడ దొంగతనం చేసి తీసుకుంది. అడగండి మేడం. ఇప్పుడు నువ్వు గనక ఆవిడ చేతికి ఇస్తే అమ్మ నీ బంగారం ఇట్లా ఇవ్వని ఆవిడ తీసుకుంటే నువ్వు అడగచ్చు. ఇంట్లో ఎలా కనబడకుండా పోద్ది? ఆవిడే తీసిందంటే అర్థం ఏంటి? మీ ఇంట్లో ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుందా? మిగిలిన వాళ్ళందరూ అడవుల్లో ఉంటారా? ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుందా మీ ఇంట్లో? వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఏదో మాట్లాడాలని మాట్లాడదు, అలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. చాలా ఏదైనా చెప్తే ఒక పద్ధతి ఉండాలి. మీ మామగారేమో ఇందాకేమో మీ మామగారు వచ్చి నాతో ఉండు కాపురం చేయన్నాడు అన్నది గుర్తొచ్చింది, ఇప్పుడేమో బంగారం గుర్తొచ్చింది. సరే బంగారం గుర్తొచ్చిందని నువ్వు న్యాయంగా ఏం మాట్లాడాలి? నా దగ్గర బంగారం ఎంత ఉండింది, ఆవిడ అడిగి తీసుకుందమ్మా, పలానా పనికని అడిగి తీసుకుంది, నాకు తెచ్చి ఇవ్వలేదు అంటే అది వేరే. ఇంట్లో ఉన్న బంగారం ఎక్కడ పోద్దని ఆవిడ నువ్వు అడుగుతున్నావు. ఇంట్లో ఉన్న బంగారం ఎక్కడ పోద్దని ఆవిడని అడిగితే ఆవిడ ఎట్లా చెప్తుంది? ఇప్పుడు ఆవిడ అనొచ్చుగా నువ్వే ఎక్కడో పడేసుకున్నావా, లేకపోతే నువ్వు ఎవరికి ఇచ్చేసుకున్నావు అనొచ్చుగా. నువ్వు చూసావా ఆవిడ తీసుకోవడం, లేకపోతే ఆవిడ దొంగతనం చేసిందని చెప్తున్నావా? ఏదది కరెక్ట్గా చెప్పు. నా బీరువాలోనే ఉన్నాయి. నీ బీరువాలో ఉన్న నగలు ఆవిడ ఎలా తీసింది నువ్వు చూసావా? నువ్వు చూసావా? చూడలేదు మేడం. బట్టలు మాత్రం అక్కడే పెట్టింది కదా. ఎవరు పెట్టారు? ఆమె బట్టలు. ఎవరు బట్టలు? ఆవిడ బట్ట వచ్చి మీ బీరువాలో పెట్టిందా? ఆ బీరువాలోనే పెట్టింది. మీ బట్టలు ఒక చైన్ మాత్రం కుదబెట్టుకున్నానని చెప్పాను మేడం. మొత్తం ఎంత పోగులు అన్ని ఇదే ఇది మాటలు నువ్వు నిమిషానికి ఒకటి. ఇప్పుడు మళ్ళీ మా ఇంతవరకు మా ఆయన ఏమీ చేయలేదు, ఇప్పుడు ఒక చైన్ మట్టుకు మా ఆయన కుదవబెట్టాడు అన్నాడు మేడం. మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నావు కదా. ముందు మీ ఆయన ఏమీ చేయలేదు అన్నావు, అన్నావా? నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. మా ఆయన ఏమీ వాడుకోలేదని ఆవిడతో చెప్పు. ఇప్పుడు మళ్ళీ నాతో ఒక చైన్ మటుకు మా ఆయన కుదవబెట్టుకున్నాడు అన్నావు. అవును మేడం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ మార్చి మార్చి మాట్లాడుతుంది? ఎవరు ఇక్కడ? ఒక చైన్ మార్చి ఇప్పుడు చెప్తున్నావు అమ్మా, మరి ముందెందుకు చెప్పలేదు ఆ విషయం? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్న దానికి ఇంతకంటే నిదర్శనాలు అక్కర్లేదు, అవునా కదా? అబద్ధాలు కాదు మేడం. అబద్ధాలు కాకపోతే నిజాలు అయితే కరెక్ట్ గా వస్తాయి, నిమిషానికి ఒక కథ రాదు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్నది ఒప్పుకో, నువ్వు ఒప్పుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడదాం.
నీకు నీ కూతురు కావాలని ఆశ ఉంది, నేను ఒప్పుకుంటా. నీకు మంచి జరగాలని నేను అనుకుంటున్నా, నీ జీవితం బాగుపడాలని నేను అనుకుంటున్నా, నీకు ఏదైనా ఒక ఆధారం కల్పించాలని నేను అనుకుంటున్నా. కానీ నువ్వు అబద్ధాలు చెప్తే నేను ఒక్క మాట కూడా మాట్లాడిన ఇక్కడ. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఒప్పుకో ముందు. అది నీ మంచి జరగడానికే నువ్వు అనుకుంటున్నా. నువ్వు అబద్ధాలు చెప్తే నీకు మంచి జరగదు. అవునా కాదా? ముందు నువ్వు నేను చెప్పిన దాకా నువ్వు సరే నేను తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే పోయింది మేడం నా నగలు. పోయింది వేరే, వాళ్ళు తీసుకున్నారు వేరే. అవునా అబద్ధమైన విషయం? నువ్వు చెప్పిన మాట అబద్ధమా కాదా? ఆవిడ నీ నగలు తీసుకుంది అని చెప్పిన మాట అబద్ధమా కదా? నీ నగలు పోయా లేదా నేను అడగలే. అది సో దయచేసి అబద్ధాలు చెప్పద్దు, నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ కూతురు పెద్ద మనిషి అయితే నువ్వు చెప్పలేదు అని అన్నావు. చెప్పలేదు. నువ్వు ఎందుకు చెప్పలేదమ్మా? నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరు చెప్పలేదు? ఎవరు తప్పు? మీ తాతగారు తప్పు చేశారా? ఎవరు తప్పు చేయలేదు. ఏమేం చెప్పు. హాలిడేస్ లో అయినా మేడం పిలిచినా మేడం, అంటే ఫోన్ లో చెప్పారు కదా మేడం, రామ్మా చెల్లెల్ని తీసుకొని, మాకు 2 చెల్లెలు కదా మేడం, తీసుకొని రా అన్నాం మేడం. ఫోన్ లో చెప్పే విషయం కాదు కదా మేడం, వస్తే చెప్తాం. నేను తీసుకొని రాను, చెల్లెల్ని ఎందుకు తీసుకొని రావాలైనా కూడా నేను రాను అనింది మేడం. రాని తర్వాత ఒక 2 months తర్వాత ఆమెని ఫోన్ చేసి నేను వస్తాను అనింది. సరే ఎవరు కాదన్నాడు మేడం, వచ్చింది కదా మేడం, అప్పుడు చెప్పినాం. చెప్పిందే నాకు 3 నెలల ముందు ఎందుకు చెప్పలేదంటే ఆమెనే రాలేదు మేడం. అప్పుడు ఏం ఫోన్ లో ఎందుకు చెప్పలే? ఫోన్ లో చెప్తే తప్పేంటి? ఫోన్ లో అంటే ఇంకా వస్తుంది కదా మేడం, వస్తే డైరెక్ట్ గా చెప్పొచ్చు. తప్పు. నువ్వు ఫోన్ లో చెప్పకపోవడం తప్పా కాదా? తప్పే మేడం. నువ్వు చదువుకున్నావు కదా, నీ తల్లి కదా ఆవిడ, ఫోన్ లో చెప్పాలి కదా. ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారు, ఒకరికొకరు ద్వేషం పెంచుకొని మీరు ఒక తల్లి కూతురు అన్న ప్రేమ నీకు లేదు, నీకు తల్లి అన్న ప్రేమ నీకు లేదు, కూతురైన ఆవిడికి లేదు, ఆ కోడలని వాళ్ళకి లేదు, అత్తమామలని ఈవిడికి లేదు. ఎందుకు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఏది తప్పు చెప్పుకోవాలి, ఒకరినొకరు కిందకి తోసేయాలి అని మీరు ఆలోచిస్తున్నారు. ఒకరు తప్పు ఒకరి మీద వేసుకోవాలనే చూస్తున్నారు. ఆవిడ తప్పు చేసిందని ప్రూవ్ చేయాలి, లేదా నువ్వు తప్పు చేసావని ఆవిడ ప్రూవ్ చేయాలి. ఎవరి గురించి ప్రూవ్ చేసుకుంటున్నాం మనం? నువ్వు చెడ్డదానమని ప్రూవ్ చేసింది అనుకో ఆవిడ, ఎవరికి మంచిది? మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీకి సంఘం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. మీ గురించి మీరు అసహ్యంగా మాట్లాడుకోవడం వల్ల ఏమన్నా మర్యాద పెరుగుద్దా? మనకి పెరగదు. పోనీ ప్రేమ పెరుగుద్దా? ఇప్పుడు నువ్వు ఇలా చెప్పినందుకు ఆవిడేమో నిన్ను ప్రేమించడం మొదలు పెడద్దా? లేదు. దేనికి మనం ఇలా చేస్తున్నాం? అదే ఒకరినొకరు అర్థం చేసుకుని, సరే మా అమ్మ ఆవిడ మనసులో ఏముందో, నచ్చినా నచ్చపోయినా కాస్త మంచి పద్ధతిలో చెప్పి, అమ్మ ఇలా కాదమ్మా అలాగా అని చెప్పి ఆవిడని అర్థం చేసుకొని నీ లైఫ్ నువ్వు లివ్ చేస్తే ఆవిడకి బాధ ఉండదు. ఇప్పుడు ఆవిడ ఎక్కడెక్కడో కథలు ఆలోచిస్తుంది, ఆవిడ మీద దొంగతనం కట్టాలని ఆలోచిస్తుంది, కాసేపు ఏమో వాళ్ళ మామగారు ఆవిడ మీద అసభ్యంగా ప్రవర్తించారని మాట్లాడాలని ఆలోచిస్తుంది. ఎందుకలా ఆలోచిస్తుంది అంటే మీరు టోటల్ గా ఆవిడని ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక కోడలుగా మీరు ఏమాత్రం ప్రేమ చూపించటం తీసుకోమ్మా నీ పిల్లలు అలా అనద్దమ్మా. ఇప్పుడు తీసుకోమ్మా అంటే అయిపోయిందా? మీరు అలా మాట్లాడద్దు. ఎప్పటి నుంచి ఎందుకంటారు? ఎప్పటి నుంచి అంటే ఎందుకు పెట్టుకున్నారు ఆ పిల్లని మీ దగ్గర? అంటే ఆమె ఒక్కదాన్ని పంపించాలి మేడం, ఆమె వచ్చినప్పుడు తీసుకో. అలా మాట్లాడద్దమ్మా. మీకు ప్రేమ లేదా పాప మీద మీ దగ్గర ఉంచుకోవాలని మీరు అనుకోవట్లేదా? మరి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి అంటే ఆవిడ అంటూనే నా బిడ్డ ఎలా పెంచుద్ది తీసుకెళ్ళి? అందుకని మీ కొడుకు పిల్లలు ఉండండి, మీ కోడలు మీ కొడుకు పిల్లలు మీ రెస్పాన్సిబిలిటీనా ఆవిడ రెస్పాన్సిబిలిటీనా? మాకే కదా, మీరే కదా చూసుకోవాలి. మరి అందుకని తీసుకెళ్ళిపో ఆమె అడుగుతుంటే తీసుకుపో. ఆవిడ ఎందుకు అడిగిందని ఇప్పుడు ఆవిడని అడుగుతున్నాం. 2 ఉన్నారు నీకు, వాళ్ళని తెంచుకో చాలు. ఈమె మూడో ఆమె ఎందుకు నీకు? ఉండని లేనే చదువుకుంటుంది, మేము ఎంతకాలం బతుకుతాం. మాట్లాడే పద్ధతి ఉందమ్మా, మీ దగ్గరికి వస్తుంది కదా. మీరు మంచిగా ఇప్పుడు ఇలా చెప్పినట్టు ఉంటే బానే ఉంటది. ఎవరికైనా కోపం వాళ్ళ తల్లి చెప్పినట్టే వింటది. తీసుకెళ్ళిపో అనింది ఎప్పుడు తెలుసా మేడం? పోయిన సెలవులు మేడం. నా పిల్లని నాకు ఇచ్చేయంటే తీసుకెళ్ళిపోయిన అడిగిన తర్వాత తీసుకెళ్ళు అన్నారు మేడం. ఫస్ట్ నుంచి లేదు మేడం. నా పిల్లని నాకు ఎందుకు ఇచ్చేయమన్నానంటే వాళ్ళ మా ఆడబడుచు వాళ్ళ అబ్బాస్ అనే పిల్లోని ఇష్టపడుతుందంట మేడం. పెద్ద మనిషి అయినప్పుడే ఇష్టపడుతుందంట. అంటే ఇష్టపడుతుందనంటే ఇప్పటి నుంచి ఇష్టపడుతుందా, ఇట్లాంటి మాటల్ని వచ్చేస్తున్నాయి, వద్దు ఆ పిల్లల్ని చదివించుకున్నా, ఈ పిల్లల్ని కూడా హాస్టల్లో వేసుకుంటే వద్దు, నా పిల్ల నా దగ్గరే ఉంటది అన్నాను మేడం. దానికోసం తీసుకెళ్తానన్నాను. ఎవరమ్మా అబ్బాస్? ఎవరు ఇష్టపడ్డాం? మా అత్త వాళ్ళ కొడుకు. ఇగో మా అత్త చెప్పింది మేడం, ఇష్టపడుతుందంట అని చెప్పింది. అంటే ఆ పాపకి అప్పటికి 13 కూడా లేవు మేడం. ఆ తల్లి కదమ్మా, కొంచెం భయం పెట్టుకో, చెప్పిపో. భయంగా నేను జేజీ చేసినానంటే ముద్దుగా చూసుకున్నాం కాబట్టి భయపడదు. తల్లి వచ్చినావు కదా అమ్మ అట్లా చేయొద్దమ్మా, జేజీ వాళ్ళు నిన్ను చూసుకోవాలంటే చూసుకోవాలి చెప్పిపో సుజాత అన్నాం. అంటే అయ్యో నా పిల్లల్ని ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని ఏడ్చి
మా అమ్మల్ని ఎట్లంటే ఎట్లా తిట్టిపోతుంది మేడం. ఇప్పుడు వాళ్ళేంటి ఆ ఇంట్లో వాళ్ళ కళ్ళ ముందు జరిగింది కాబట్టి నువ్వు ఒక మాట తల్లిగా చెప్పమ్మా అన్నారు. దానికి ఎందుకు నువ్వు అంత ఇదైపోవడం? వాళ్ళు అన్నారు ఇప్పుడు నా బిడ్డ అయితే వాళ్ళ బిడ్డ ఎక్కడుందో తిరిగితే కొట్టి తీసుకెళ్లిపోతారు, మాకు చేత కాదు, మేము ఆ మెంబడి తిరగలేము, ఎక్కడెక్కడ తిరుగుతారు, చెడ్డ పేరు తెచ్చుకుంటే మళ్ళీ మాకు అడగొద్దు. తల్లికి ముందే చెప్పినాం మేడం, అమ్మాయి ఇట్లా చెడ్డ పేరు తెచ్చుకుంటే మాకు అడగొద్దు, తెలిసింది కాబట్టి. అంటే ఏమి చెడ్డ పనులు కాదు, మాట్లాడడం చేయడం. నేను ఏం అనలేదు మేడం, 4 రోజులు పెద్ద మనిషి అయింది కదా, 4 రోజులు తీసుకెళ్తానంటే వద్దు మొత్తానికే తీసుకుపో సంతకం పెట్టి. మేడం కాదు మేడం, ఆ 4 రోజులు నాకు స్కూల్ ఉంది మేడం. తీసుకుపో అన్నారా? సెలవులు రమ్మంటే రాలేదు మేడం. తర్వాత వచ్చింది తీసుకెళ్తా అనింది, నేను రాను స్కూల్ ఉంది కావాలంటే మళ్ళీ హాలిడేస్ కి రా అని చెప్పినా మేడం. వినకుండా ఆమె పద్ధతి ఆమెనే. నేను ఒక మాట చెప్తాను, వదిలేసేయండి. ఒక చిన్న మాట మేడం, ఈమె ఏప్రిల్ 18 అయ్యింది మేడం, అప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, లాస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత సెలవులు మేలు అయినాయి. రా సుజాత పిల్లల్ని చూసిపోదు, పిల్లలను కూడా తీసుకురా, మాకు చూడబోద్దు అంటే నేను రాను పిల్లల్ని తీసుకొని. ఒక పాప కళ్ళు ఎర్రగానే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించాల అంటే ఇంకో పిల్లనన్నా తీసుకొని రావే అంటే ఈ పాప వస్తే ఆ పాప వస్తే ఈ పాప వస్తే రారు అని. సర్లే అనుకున్నాం, ఆమె ఇష్టం కదా అనుకున్నాం ఉన్నాం. తర్వాత ఈ అమ్మాయి మేల కాలేదు మేడం, జూన్ 3వ తేదీ అయింది. అయినప్పుడు అప్పుడన్నా రాలే. కాకపోతే జూలై 15వ తారీఖు మా పిల్లోని బర్త్డే ఉంటే అప్పుడు ఈ అమ్మాయి మాకు తెలియకుండా వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, ఈ బాబాయ్ వాళ్ళ కొడుకుది కూతురుది బర్త్డే ఉంది మమ్మీ రా అని. అప్పుడు వచ్చింది, అప్పటికి 3వది అయింది అనమాట. వచ్చినాక సుజాత నువ్వు ఎండాకాలం సెలవులకు ఎప్పుడు వస్తుంది కదా రాలే, ఇట్లా అయింది పాప, ఏప్రిల్ 18వ తేదీ మేల కాలేదు, జూన్ మళ్ళీ 3వ తారీఖు అయింది, ఇప్పుడు నువ్వు జూలైలో వచ్చినావు ఏం సుజాత అంటే నాకు చెప్పొద్దు అత్తయ్య అంటే మళ్ళీ 2వ అయితే చెప్దాం అంటే కాలేదు. అప్పుడు సెలవులకు వచ్చింటే సరిపోతుండే, రాలే. నేను రాననింది, నేను రాను పిల్లలు. ఇప్పుడు ఎండాకాలం సెలవుల్లోకి నేను ఆ పాప నేను తెచ్చుకుంటా మేడం, పిల్లలు తీసుకొని రా అంటుంది. వచ్చి 3 రోజులు ఉన్న తర్వాత మేము ఏదో శక్తికి వచ్చి బట్టలు పిల్లలు తీసుకొని రా అంటే ఆ పాపకి మమ్మీ మీద ధ్యాస లేకుండా మొత్తానికి చంపేసిండు, వాళ్ళ డాడీ చచ్చిపోయిండు, మమ్మీ కూడా నేను కూడా చచ్చిందని కింద చేశారు మేడం. మరి ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు కదా, మరి ఆ పిల్లలు ఆ రకంగా చేస్తే నేనేమైపోవాలి? ఆ పిల్లలు ఎందుకలా, ఇప్పుడు ఆ పిల్లలు ఎదురుగానే ఉంది కదమ్మా, నా దగ్గరే ఎందుకు అలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు అమ్మాయి నరికి హింసించి కష్టపెట్టారా? చక్కగా మంచి బట్టలు కొనిపెడుతున్నారు, మంచిగా చదువు చదివిస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని వద్దంటారు వాళ్ళు? ఈ పాపను కూడా మమ్మీ మీద ధ్యాస లేకుండా చేసిండ్రు. మళ్ళీ ఆ పిల్లలు కూడా దాంట్లో అసలు ఏమన్నా అర్థం ఉందా? పిల్లల్ని చూపించడానికి తీసుకురమ్మన్న దానికి అంటే చూపించిన వెంటనే వాళ్ళు ఏమన్నా మంత్రగాళ్ళ ఇట్లా మంత్రం వేసేస్తే నీ పిల్లలు ఇద్దరు నిన్ను మర్చిపోతారా? నువ్వు నిజం ఇప్పుడు ఏం చెప్పాలంటే నాకు వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు, అందుకని నేను సపరేట్ గా వచ్చేసాను అని చెప్తే ఇది నిజం. నీ మాటల్లో కానీ నీ బిహేవియర్ లో కానీ అదొకటే తెలుస్తుంది. ఎక్కడ నువ్వు ఏ విధంగా కూడా వాళ్ళ గురించి అడ్జస్ట్ అయ్యో లేకపోతే వాళ్ళు ఇలా హింసించారు, వాళ్ళు పెద్దగా వాళ్ళు నిన్ను హింసించారని చెప్పడానికి కూడా నీ దగ్గర ఏమీ లేవు.